ఏపీ సీఎం పవన్ కళ్యాణ్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కి కేవేరప్ప అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. అన్నీ అనుకూలిస్తే రాబోయే మే నెలలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చెయ్యబోతున్నారు. ఇద్దరిలోనూ చాలా సిమిలారిటీస్ ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వీరిద్దరూ కూడా అగ్రెసివ్ లీడర్స్, ముక్కుకు సూటిగా పోయే తత్వం ఉన్నటువంటి వ్యక్తులే. వయసు కూడా ఇద్దరిది దాదాపు సమానమే. రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కంటే 2 సంవత్సరాలు మాత్రమే పెద్ద. ఇద్దరిలోనూ కొన్ని కాంట్రాస్టింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ 1998 నాటి నుండే తెలుగు చిత్రరంగంలో ఒక సూపర్ స్టార్ కాగా గత 10 సంవత్సరాల నుండి ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా. మరీ ముఖ్యంగా రాజకీయాల్లో ఉంటూ కూడా ఎటువంటి అవినీతి మరక లేకుండా క్లీన్ ట్రాక్ రికార్డు మెయింటైన్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. అవినీతి సంగతి అటుంచి కోట్లాది రూపాయలను పేద రైతులకు, నీడీ పీపుల్కు దానం చేసిన వితరణశీలి పవన్ కళ్యాణ్. ఇన్ ఏ కంప్లీట్ కాంట్రాస్ట్, రేవంత్ రెడ్డి ట్రాక్ రికార్డ్ అంతగా బాగోదు. ఓట్ ఫర్ నోట్ అవినీతి కేసులో రేవంత్ రెడ్డి వన్ ఆఫ్ ద ప్రైమ్ సస్పెక్ట్స్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైతేనేం రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా ప్రస్తుతం ఆయన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ కూడా ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సీఎం కాగలరా? చంద్రబాబు నాయుడు వెన్నుపోటు రాజకీయాలు చెయ్యకుండా ఉంటే, నారా లోకేష్ పవన్ కళ్యాణ్ మీద ఈర్ష్యతో కుయుక్తులు పన్నకుండా ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం సాధ్యమే.